ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం ఒక్కసారిగా సీరియస్ ఆదేశాలు విడుదల అంటూ అసలు ఏం జరిగింది అనేది ఏంటి అనేది వీడియోలో చూద్దామండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారు. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. లైక్ చేయకుండా వేరే లగ్నకి వచ్చినట్లయితే కాళేశ్వరం ఎస్ఐ రేప్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 311 ప్రకారం కాళేశ్వరం ఎస్ఐని భవానీ సేన్ గౌడ్ ను సర్వీస్ నుండి తొలగించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అటు కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ పై కేసు నమోదైంది. భవానీ సేన్ గౌడ్ ను అరెస్ట్ చేసినటువంటి కాళేశ్వరం పోలీసులు జైలుకు తరలించారు. రివాల్వర్ ను చూపించి తోటి మహిళను కానిస్టేబుల్ 2 సార్లు రేప్ చేశాడని చెప్పేసి ఎస్ఐ అందించిన సమాచారం ప్రకారం తాను మంత్రి సిద్ధరాబాబు పని మనిషినని చెప్పుకొని సిబ్బందిని వేరేస్తున్నారని కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ ను గౌడ్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ తన ఇంటి దగ్గరలో ఉండేటువంటి ఒక మహిళను కానిస్టేబుల్ కు ఫోన్ చేసి ఇంట్లో జారిపడి కాలు విరిగిందని లేవలేకపోతుందని వచ్చి సాయం చేయమని ప్రాధాయపడ్డాడు.